వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ లేనందున మందుబాబులకు అడ్డాగా మారింది. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు మందు బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులను చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తక్షణమే కూలిన ప్రహరీ గోడను నిర్మించి పాఠశాలకు భద్రత కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. నేను గంగాధరలో నివాసము ఉంటున్నాను. గంగాధరలో హెడ్ క్వార్టర్లో, హై స్కూల్ ఆవరణంలో, గ్రౌండ్లో అనేక మంది స్టూడెంట్లు, యవనస్తులు గ్రౌండ్ లోపల వచ్చి అనేకమైన మద్యపానానికి బానిసయ్యి ఆ బాటిల్ని ఆవరణంలోనే వేసుకుంటూ వెళ్తున్న యవనస్తులకి దాన్ని ఎవరు అధికారులు పట్టించుకోకుండా ఆ అధికారులంతా వచ్చి దాన్ని మీరు స్పందించి అది మీరు దయచేసి పై అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను విన్నవించుకునేది ఏమిటనగా, గంగానగర్లో హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. హెడ్ క్వార్టర్లో ఉన్న హై స్కూల్ దగ్గర ఇలా జరగటం అనేది నేరం. దయచేసి మీరు అధికారులు వచ్చి ఈ యొక్క ఆవరణాన్ని, హై స్కూల్ గ్రౌండ్ ఆవరణాన్ని మీరు శుద్ధిపరిచి స్టూడెంట్లకు యాజమాన్యం, తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. 10th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్ చదువుతున్నారు స్టూడెంట్లు, అమ్మాయిలు. అలాంటి వారికి చాలా భయం అనిపిస్తుంది ఈ గ్రౌండ్ లోపల రావడానికి. అందు గురించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి దయచేసి ఈ యొక్క హెడ్ క్వార్టర్ గంగానగర్లోని హై స్కూల్ గ్రౌండ్ని శుద్ధిగా చేసి అక్కడ ఎవరు రాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు కింద పడిపోయి చాలా రోజులు అవుతున్నది, అది నిర్మించాలి. దయచేసి మీరు అయ్యగారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు మీరు రండి, ఒకసారి చూడండి, ఎంక్వైరీ చేయండి. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని అందరూ పిలిపించండి, ఉపాధ్యాయుల్ని పిలిపించండి. ఈ చుట్టూ ఆవరణంలో గ్రౌండ్లో ఎవరు రాకుండా మీరు ఉండి మీరు అధికారులతో, పోలీస్ స్టేషన్లో మీరు చెప్పి స్టూడెంట్లు కాపాడవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి వచ్చి మీరు ఒకసారి మీరు కలెక్టర్ గారు ఏమి, ఎస్పీ గారేమి అందరూ పెద్ద పెద్ద అధికారులు వచ్చి ఈ గంగానగర్ హై స్కూల్ గ్రౌండ్ని ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి. ఈ గ్రామంలో నేను ఒక్కడిని, నా యొక్క మనవలు కూడా ఇక్కడ చదువుతున్నారు. కానీ యవనస్తులు 18, 19, 20 సంవత్సరాలు కలిగిన యవనస్తులు వచ్చి మద్యపానానికి, గంజాయికి లోబడి ఈ ఆవరణంలో వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. దయచేసి మీరు రాండి అయ్య గారు, ఎస్పీ గారు రాండి అయ్య గారు, కలెక్టర్ గారు రాండి అయ్య గారు, గంగానగర్లో స్పందించండి, చూడండి, ఎంక్వైరీ చేయండి. కాంపౌండ్ వాళ్ళని మీరు హైట్ చేసి ముళ్ళు కంచెలతో బంధించి మంచి గేట్లు నిర్మించి ఒక మంచి వాచ్మెన్ను గేటును మీరు ఉంచమని అధికారులను కోరుతున్నాను.